నేచురల్ రైట్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్ అంటే ఏంటి, లీగల్ రైట్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే నేచురల్ రైట్ అంటే సహజ సిద్ధంగా మనుషులుగా మనం భూమి మీద పుట్టినందుకు మనం అనుభవించే హక్కుల్ని నేచురల్ రైట్స్ అంటాం. వాటికి లీగల్ గ్యారంటీ ఉన్నా లేకపోయినా, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉన్నా లేకపోయినా వీటన్నిటిని నేచురల్ రైట్స్ అంటాం. తర్వాత ఫండమెంటల్ రైట్స్ అంటే మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్గా గుర్తించబడిన రైట్ అన్నమాట. అది ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ చాప్టర్లో ఉండొచ్చు. ఆ తర్వాత జ్యుడిషియల్ డెసిషన్స్ ద్వారా ఉదాహరణకి రైట్ టు ప్రైవసీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ అన్నాం. కాన్స్టిట్యూషనల్ రైట్ టు ప్రైవసీ ఎక్కడ లేదు. కానీ ఆర్టికల్ 21లో పర్సనల్ లిబర్టీలో దాన్ని సుప్రీంకోర్టు అన్వయించిందనమాట. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ రైట్ రాజ్యాంగం నుంచి ఒరిజినేట్ అయ్యే రైట్స్. ఉదాహరణకి ఆర్టికల్ 326 వయోజన ఓటు హక్కు అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ అన్నారు. తర్వాత లీగల్ రైట్స్ అంటే ఏంటి? చట్టాలు మనకిచ్చే హక్కులు. ఉదాహరణకి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మనకి ఉపాధి హామీ దొరికింది. అది చట్టబద్ధమైన హక్కు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా మనకు ఫుడ్ దొరికింది. అది చట్టబద్ధమైన హక్కు. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా మనకి సమాచారం తెలిసిన హక్కు ఉంది. అది చట్టబద్ధమైన హక్కు అన్నమాట.